అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య అనే నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ ఈజ్ వన్ స్టెప్ బెటర్ ఇన్ ప్రొడ్యూసింగ్ కరోనా వైరస్ COVID-19 టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అండ్ వ్యాక్సిన్స్. డిస్క్రిప్షన్: India is capable of producing COVID-19 coronavirus treatment drugs and vaccines. Although India has lifted the ban on the export of 24 pharmaceutical ingredients, including anti-malaria drug hydroxychloroquine. Yes, India is the pharmacy to the world. India can supply COVID-19 coronavirus drugs to other countries, fulfill domestic needs. India ranks third globally in terms of volume of pharma production, supplies drugs to over 200 companies and controls 50% of the global vaccine demands. I appeal to all employers of pharma industry should take painstaking precautions to ensure sanitization, social distancing and stringent monitoring of COVID-19 products. Our problem is that we are heavily dependent on China for our requirement of API, active ingredients, pharmaceutical ingredients, thereby to act both in national and international interest with priority to our national needs. India has practical evidence. In between 2018 and 2019, our pharma exports were around $19 billion and our domestic market was the same value, which means performing the balancing act successfully. Indian pharma products quality image and dependability of Indian pharma production is at per international standards, which is why United States, European Union, Russia, Australia and Japan are more than willing to buy from India. Government of India, Prime Minister Modi government should propose export subsidies to all pharma industries, particularly 100% MNC pharma exporting industries. So, coronavirus తీవ్రత, సో ఇండియా అనేది ఒక ముందడుగు వేసింది ఫార్మా ఇండస్ట్రీలో ముందడుగు. ఎందుకంటే ఈరోజు టాబ్లెట్స్ తయారవుతున్నాయి, ఇంజెక్షన్స్ తయారవుతున్నాయి అండ్ వ్యాక్సిన్స్ కూడా తయారవుతున్నాయి. ఈ మధ్య వార్తల్లో చూస్తున్నాం మనము. సో నేను అనేది ఏంటంటే, మన మోడీ గవర్నమెంట్ గారు పిఎం మోడీ ఏం చేశాడు, బ్యాన్ చేశాడు. ఒకటి యాంటీ మలేరియా డ్రగ్ ను బ్యాన్ చేశాడు. అది కూడా లిఫ్ట్ చేశాడు. ఇప్పుడు అది కూడా 24 లిఫ్ట్ చేశాడు. అమెరికాకు కూడా ఎక్స్పోర్ట్ చేయించాడు. ఎస్, ఈరోజు ఇది ఒక నిజం ఏంటంటే, మన దేశము ప్రపంచ గ్లోబల్ కంట్రీస్ కంతా మనము సప్లై చేయగలుగుతాము. ఇది నిర్ధారణ అయింది. సో మనము గ్లోబల్ కు సప్లై చేస్తాము, ఇంటర్నేషనల్ మార్కెట్ ప్లస్ డొమెస్టిక్ మార్కెట్ కూడా సప్లై చేస్తాము. ఈరోజు మన భారతదేశము ప్రపంచంలోనే 3వ స్థానం ఉంది ఫార్మా ప్రొడక్షన్ లో. సో మనము 200 కంట్రీస్ లో సప్లై చేస్తున్నాము అండ్ కంట్రోల్స్ 50% ఆఫ్ గ్లోబల్ వ్యాక్సిన్ డిమాండ్స్. అంటే 50% వ్యాక్సిన్ డిమాండ్స్ కూడా కంట్రోల్ చేయబడింది. మన హైదరాబాద్ వచ్చేసి ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ఈ COVID-19 డ్రగ్స్ కూడా మనం ఈ రోజు వార్తల్లో చూస్తున్నాము. COVID-19 డ్రగ్స్ కూడా తయారవుతున్నాయి, టాబ్లెట్ గానీ, ఇంజెక్షన్స్ గానీ, వ్యాక్సిన్స్ గానీ. సో మన హైదరాబాద్ ప్రత్యేకంగా బల్క్ డ్రగ్ కు, ఫార్మోలేషన్ కు అండ్ బయోటెక్ ఇండస్ట్రీకి ప్రత్యేక స్థానం ఉంది. నేను అందరినీ యాజమాన్యము ఫార్మా ఇండస్ట్రీస్ కు అపీల్ చేస్తున్నా ఏంటంటే, మీరు ఏవైతే కోవిడ్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో సామాజిక దూరం పాటించాలి, శానిటైజేషన్ చేసుకోవాలి,
స్ట్రిక్ట్ ప్రికాషన్స్ అనేది కోవిడ్ డ్రగ్స్ మీద దృష్టి పెట్టి ఉంచాలని నా యొక్క విన్నపం. మన ప్రాబ్లం ఏంటంటే మనము ఎక్కువ చైనా మీద డిపెండ్ అయినాము స్టార్టింగ్ రా మెటీరియల్ కోసము. సో కావున నేనేంటంటే ఈ రోజు వాతావరణం ఎలా ఉందంటే ఇండియా చైనా బార్డర్ వల్ల ఉద్రిక్తత నెలకొవడము మళ్ళా ముందుకు ఏ విధమైన దారి తీస్తుందో మనకు తెలియదు కానీ సో దీన్ని కూడా మనం అరకట్టి మనం ఇంటర్నేషనల్ డిమాండ్ చేయాలి, డొమెస్టిక్ డిమాండ్ చేయాలని, ప్రయారిటీ టు నేషనల్ డిమాండ్ కూడా ఇది చేసుకొని మనం ఉత్పత్తి చేసుకోవాలని నా విన్నపం. సో మన భారతదేశము 2018 అండ్ 2019లో ఎక్స్పోర్ట్ చేసినాయి అనమాట మెడిసిన్స్. ఎంత ఎక్స్పోర్ట్ చేసినాయి అంటే $19 బిలియన్. ఇంకోటి ఎంతైతే ఎక్స్పోర్ట్ చేసినామో ఆ డొమెస్టిక్ కూడా అంతే వాల్యూగా డొమెస్టిక్ డిమాండ్ ని కూడా మనము టార్గెట్ రీచ్ కాగలిగాము. ఇంకోటి ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీలో క్వాలిటీ నాణ్యత అనేది ఉంది. దీనికోసం నిర్ధారణ ఏంటంటే మనం ఎక్కువ ఎక్స్పోర్ట్స్ యునైటెడ్ స్టేట్స్ చేస్తున్నాము, యూరోపియన్ యూనియన్ కు చేస్తున్నాము, రష్యాకు చేస్తున్నాము, ఆస్ట్రేలియాకు చేస్తున్నాము, జపాన్ కు చేస్తున్నాము. సో దే ఆర్ విల్లింగ్ టు బై ఫ్రమ్ ఇండియా అనమాట. సో నేను నరేంద్ర మోడీని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఒకటే కోరుతున్నా ఏంటంటే మన రాష్ట్రంలో మన దేశంలో 1000కి పైగా ఫార్మా ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి మన హైదరాబాద్ ఒక ప్రత్యేక స్థానం ఫార్మా ఇండస్ట్రీకు క్యాపిటల్ ఆఫ్ ఇండియా కాబట్టి ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఇవ్వాలి. ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ అని కోరుతూ ఈరోజు మనము సక్సెస్ రేట్లోనే ఉన్నాము ఫార్మా ఇండస్ట్రీలో. ఈ ఫార్మా ఇండస్ట్రీలో చదువు రాని వాళ్లకు బతుకు తెరుగలుపుతుంది, సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్ కు బతుకు తెరుగలుపుతుంది, అండ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ కు బతుకు తెలుపుతుంది. ఇది ఒకే ఒక ఇండస్ట్రీస్ ఎంతో సంతృప్తి పడుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెంతో డెవలప్ అవుతుంది, టెక్నాలజీ డెవలప్ అవుతుంది, అన్ని క్వాలిటీ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ఈరోజు మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.